సున్నా నుంచి మొదలైన నా యూట్యూబ్ ప్రయాణం ఈరోజు ఎక్కడి వరకు వచ్చిందో లాస్ట్ వరకు చూడండి, పూర్తిగా చెప్తాను. ప్రజెంట్ నా ఛానల్ గ్రోత్ ఎట్లుంది, ఎందులో సక్సెస్ అయ్యాను, ఎక్కడి వరకు వచ్చానో అంతా లాస్ట్లో రివీల్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఒకవేళ కంటెంట్ ఇంకా మార్చాలన్నా, ఇంకేదైనా విషయాల గురించి మాట్లాడాలన్నా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటే నా వీడియోస్లో కొన్ని చేంజెస్ అయితే చేసుకుంటాను. యాక్చువల్గా అయితే ఇదివరకు నేనే వాయిస్ ఇచ్చుకుంటూ డైరెక్ట్గా వీడియో షూట్ చేసి పెట్టేదాన్ని. బట్ ఆ వీడియోస్ నాకే చూడలేకపోతున్నాను. అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయినా కూడా, చూడడానికి బాగున్నా కూడా నావి నేను చూసుకోలేకపోయినా అంటే ఇంకా మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నాకు అర్థమైంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే వర్తీగా ఉంటుందో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. అయితే ఈ వీడియో ఈరోజు కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. నేను క్యాజువల్గా షార్ట్ వీడియోలో ఏదైనా జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేదంటే పిల్లలకి ఉపయోగపడే స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్స్ కానీ, జాబ్ ఇన్ఫర్మేషన్స్ కానీ చెప్తూ ఉంటాను. అలాగే జనగాం డిస్టిక్కి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ బేస్డ్ పోస్ట్, ప్యూన్ పోస్టులు, టైపిస్ట్ పోస్టులు ఇవన్నీ ఉంటే నేను అక్కడ అప్లోడ్ చేశాను. మన యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో. దానికి సంబంధించిన లింక్ కావాలి అని చెప్పేసి అందరూ చాలా కామెంట్స్ వచ్చాయి. ఇదనే కాదు, ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో చేసినప్పుడు కామన్గా లింక్ అని అడుగుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఇచ్చేది ఒక బ్రాండ్కి ప్రమోషన్ కాదు, కమిషన్ బేస్డ్ మీద నేనేం కొలాబరేషన్స్ కూడా చేయట్లేదు. మీకు ఉపయోగపడే విషయాల్ని నేను చెప్తున్నాను. సో అది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీరే సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ఎవరేది చెప్తే అది మీరు నమ్మేసి ఇంత అమాయకంగా ఉంటే సమాజంలో ఎట్లా బతుకుతాం చెప్పండి. మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ ఆఫర్స్ అని, ఆ ఆఫర్స్ అని, అదని ఇదని చెప్తూనే ఉంటారు. అయితే నేనెందుకు లింక్ విషయంలో ఇంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా అంటే, మా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల దీనికి వాయిస్ ఓవర్ కూడా నేను కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నా. మధ్యలో కట్ అవుతూ చెప్పాల్సి వస్తుంది, డిస్టర్బెన్స్ వస్తుందేమో అని. సరే, కంటిన్యూ చేస్తా. అయితే లింక్ అని అడుగుతున్నారు, ఇస్తా, నాకు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏ విషయం చెప్పినా కానీ అది జెన్యూనా కాదా అని 1కి 10 సార్లు వెతుక్కోవాలి ఆ పనిలో. అప్పుడే మనం ఈ మోసాల నుంచి బయటపడగలుగుతాం. ఏదో వాళ్ళ గ్రోత్ కోసమో, ఇన్స్టా ఫాలోవర్స్ కోసమో ఎవరో ఏదో చెప్పారని మీరు నమ్మకండి. ఇట్లా నమ్మి మోసపోకండి. మీరు అర్థమవుతుందా నేను చెప్పేది? కొంతమందికి కొన్ని రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఛానల్ గ్రోత్ పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ కొంతమంది, సంపాదించుకొని ఫ్యామిలీని గడుపుకోవాలనే ఇంట్రెస్ట్ కొంతమందికి. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఆ ఇంట్రెస్ట్ని తప్పు పట్టట్లేదు. బట్ ఆ ఇంట్రెస్ట్ వల్ల మీరు నష్టపోకూడదని చెప్తున్నా. అర్థమవుతుంది కదా? మీరు మోసపోకూడదని చెప్తున్నా. సో ఇప్పుడు నేను లింక్ అని మీరు కామెంట్లో పెడితే నాకు ఫాలోవర్స్ పెరుగుతారు, రీచ్ పెరుగుతుంది. సో నా కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ నా వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. ఇంకొకటి, స్కాలర్షిప్ వీడియో పెట్టాను. స్కాలర్షిప్ గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాంట్లో చాలామంది రెస్పాండ్ అయ్యారు. అది జస్ట్ యాప్ డెవలప్మెంట్ కోసము, వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసము ఇలాంటి స్కాలర్షిప్లు అన్నీ పెడుతున్నారు. అది జస్ట్ యాప్ డెవలప్మెంట్ కోసం మాత్రమే, స్కాలర్షిప్లు రావట్లేదు అంటున్నారు. మరి నిజమే మీరు చెప్పింది. ఆ అవేర్నెస్ అయిన పబ్లిక్కి రావాలి అంటే వీడియోస్ ఇట్లా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ రైటా రాంగా అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అంతేగాని మీరే గవర్నమెంట్ ఇచ్చే ఉచితాలకు ఎగబడినట్టు లింకు అని చెప్పేసి ఎగబడుతుంటే ఇంకా మీకు అందులో ఉండే నిజాలు అబద్ధాలు ఎట్లా తెలుస్తాయి అనేది నా డౌట్ అనమాట. ఇదంతా నాకు కోపం ఎందుకు వచ్చిందంటే, నిన్న మొత్తం నా ఇన్స్టాగ్రామ్ ఈవినింగ్ చాలా వరకు స్ట్రక్ అయిపోతుంది. నేను అసలు ఓపెన్ చేస్తుంటే క్లోజ్ ద యాప్ అని పడిపోతుంది. మరి మీరు ఇంతమంది అది డేట్ అయిపోవచ్చు, నేను ఇచ్చిన నోటిఫికేషన్ గురించి మీరు లింక్ అని అడుగుతారు. నేను లింక్కి మీకు రిప్లై ఇచ్చేలోపు ఆ డేట్ అయిపోయి ఉండొచ్చు. లింక్ అని పెడుతున్నారు. సో అట్లా ఆధారపడకండి ఒకళ్ళ మీద. ఓకే, నచ్చితే ఓకే అని చెప్పండి, నచ్చకపోతే ఇది కరెక్ట్ కాదని అట్లా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇవి నిజంగా ఉన్నాయా లేవా అనేది జనాలకు వచ్చేటట్టు చెయ్యండి. మనకు కాకపోయినా ఇంకో నలుగురికి ఉపయోగపడేటట్టు షేర్ చేయండి దాని ఇన్ఫర్మేషన్ని. అది జెన్యూనా కాదా అని వెతుక్కునే బాధ్యత మనది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, లింక్ అంటే నేను బయోలో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టాను లింక్. దేని గురించి? కోర్టు జాబ్ గురించి. కోర్టు జాబ్ ఏంటి? ఆఫ్లైన్లో ఇవ్వాల్సింది అది. సో కోర్టు జాబ్ గురించి దాని అప్లికేషన్ నేను లింక్లో ఇచ్చాను. అండ్ స్కాలర్షిప్ గురించి నేను లింక్ ఇచ్చాను.
స్కాలర్షిప్ గురించి ఇచ్చిన దాంట్లో అది ఫేక్ అని అంటున్నారు. అవి మీరు వెతకాలి, అందులో ఒక 10-20 సార్లు చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి, నిజమైతే అప్లై చేసుకోవాలి. ఇట్లా ఫేక్ లింక్స్ ఎంతోమంది ఎన్నో షేర్ చేస్తూ ఉంటారు. అట్లని మీరు అన్నిటి మీద లింక్ కొట్టుకుంటూ పోవద్దు కదా. ఈ కామెంట్స్ ఇంక ఇవి కాకుండా ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి. ఏంటంటే అసలు కొన్ని వల్గర్ కామెంట్స్ అనమాట. ఆ కామెంట్స్ని పక్కన పడేద్దాం, అట్లాంటి వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఇంకొకరు ఫన్నీ కామెంట్స్, ఆ ఫన్నీ కామెంట్స్ గురించి కూడా పక్కన పెడదాం. ఎక్కువగా వచ్చిందైతే లింక్ అనే కామెంటే వచ్చిందండి. సో ఆ లింక్ అనే కామెంట్కి నేను ఇచ్చిన క్లారిటీ మీకు అర్థమవుతుంది కదా. నేను సఫర్ అవుతున్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వక, అందుకని అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అయినా కూడా అందరికీ అన్నీ ఇప్పుడు నేను దాదాపు ఒక 500, 600, 1000 వీడియోలు చేసి ఉంటా. ఆ 1000 వీడియోలలో 1000 కామెంట్స్ వచ్చి ఉంటాయి అనుకోండి. ఆ 1000 కామెంట్స్కి నేను ఆన్సర్ ఇచ్చేలోపు మీకు ఆ డేటా ఇన్ఫర్మేషన్ అయిపోతుంది అనేది నా బాధ. అర్థమవుతుంది అనుకుంటా అందరికీ. సరే, ఇప్పుడైతే మీరు ఏ కంటెంట్ చేయమంటారో చెప్తే, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ కంటెంట్ కావాలి, దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది చెప్పండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది మనమే సెర్చ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఇది చెప్తుంటే మీకు కొంచెం సోదిలాగా ఉండొచ్చు. సోది అని చెప్పి కామెంట్ పెట్టిన ఒక లేడీ కూడా ఉంది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వీడియోస్ అన్ని ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వీడియోసే ఉన్నాయి. ఓకే, చేస్తుంది, బాగానే ఉంది. నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దానికి సోది అని ఒక కామెంట్ పెట్టింది. అయ్యి ఉండొచ్చు, బోర్ కొట్టిద్ది మీకు కూడా. ఈయనంతా వినాలంటే ఓపిక ఉండదు కదా. ఏదో ఒక టైంలో మీకు బోర్ కొట్టిద్ది, సోది కావచ్చు. కానీ ఇందులో కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వగలుగుతున్నా అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఇది రాంగ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన ఒక ఫీడ్బ్యాక్ లాగా మీరు ఒక కామెంట్ పెట్టండి, దానికి నేను ఆన్సర్ చేస్తా. ఇట్లా కొంచెం ఏదైనా పబ్లిక్కి బెనిఫిట్ అయ్యే విధంగా వీడియోస్ వస్తూ ఉంటాయి. జాబ్ జనని ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పా, అది ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పా. దాని మీద ఎవరు ఎలాంటి రెస్పాండ్ అయితే ఇవ్వట్లేదు. అంటే మీకు ఏం కావాలి? ఫ్రీగా ఈ వీడియో 10 మందికి పంపిస్తే మీకు ఒక గిఫ్ట్ ఇస్తా, మీరు లైక్ చేసి నాకు 1,000,000 సబ్స్క్రైబర్స్ కావాలా కానీ గివ్ అవే ఇస్తా, ఇట్లాంటివి చెప్పాలి మీకు. కానీ మీరు బాగుపడి మన దేశం బాగుపడే పనులు చెప్తే ఎవరికి నచ్చదు. ఇంత ఇరిటేషన్లో కూడా ఒక వీడియో చేస్తున్నా అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నా ఛానల్కి గ్రోత్ ఉంటుందా అనేది ఇది నేను ఒక ఎయిమ్గా పెట్టుకున్నా. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా. యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా అవ్వనా అనే దాని గురించి ఈ వీడియో. ఇప్పటికి ఎన్ని వీడియోలు అవి ఉంటాయి? దాదాపు ఒక 13th వీడియో కావచ్చు ఇది. నాకు తెలిసి నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన తర్వాత అప్లోడ్ చేసే 13th వీడియో కావచ్చు ఇది. లెక్క పెడతాను, లెక్క పెట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎన్నో వీడియోనో మీకు అప్లోడ్ చేస్తాను. అయితే ఎక్కువ రీచ్ ఇప్పుడు 2-3 డేస్ నుంచి ఫేస్బుక్లో మంచి ఫాలోవర్స్ వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక డ్రైవర్ పోస్ట్ గురించి చెప్తే పిచ్చి పిచ్చి కామెంట్స్, పిచ్చి పిచ్చి రీచ్ వచ్చింది. ఓకే, అంటే దేశంలో నిరుద్యోగం అనేది ఎంత ఉంది అనేది నాకు ఆ షార్ట్స్ ద్వారా అర్థమైంది. అండ్ అంతేకాకుండా ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి ఫీజు లేకుండా ఒక జాబ్ నోటిఫికేషన్ ఉంది అని చెప్తే దానికి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. ఆ రెస్పాన్స్ నుంచి బట్టే ఇంకా కొంచెం అలాంటి వీడియోస్ చేద్దామని అనిపించింది. పనే మనల్ని బతికిస్తుంది, అది ఎప్పటికైనా మనల్ని మంచి స్టేజ్కి తీసుకొస్తుంది. ఫ్రీగా వచ్చే వాటి మీద అయితే ఆశపడకండి. కామెంట్స్లో అంటే మీరు కామెంట్ చేసి వాళ్ళు సమాధానం ఇచ్చిన దాకా మీరు అక్కడే ఆగిపోకండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కొంచెం ఫాస్ట్గా ఉండండి. చదువుకున్న వాళ్ళు ఒకవేళ అయితే ఫాస్ట్గా ఉంటారు, చదువుకోని వాళ్ళు చదువుకున్న వాళ్ళకి హెల్ప్ చేయండి. అంటే మీరు చదువుకోకుండా మీరు ఎట్లా హెల్ప్ చేస్తారంటే వీడియో ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి. అంతేగాని గిఫ్ట్ పట్టు, ఆఫర్ పట్టు ఇలాంటి అన్ని వాటికి మీరు పిచ్చి వాళ్ళలాగా లోన్ అయ్యి అలాంటి వాటికి మభ్యపడి వెళ్ళిపోకండి. మీకు చిన్న చిన్న ఉదాహరణ చెప్తా. గోల్డ్ ఆఫర్స్ ఇవాళ 150 రూపీస్ తగ్గిస్తాం, పాత బంగారం ఇస్తే అని అంటారు. అసలు గోల్డ్ రేట్ ఎంత, దాంట్లో జిఎస్టీ ఎంత వేస్తున్నాడు, వ్యాట్ ఎంత వేస్తున్నాడు, ఇవన్నీ ఎంత వేస్తున్నాడు చెప్పండి. దాంట్లో ఒక్క 150 రూపీస్ మీకు తగ్గిస్తాడు. అన్నిటికీ మీరు కట్టాల్సిందే కదా. అట్లా తొందరపడి మనం తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు ఇచ్చే స్కీమ్లు, ఆఫర్లు అని నమ్మకండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవాళ సోషల్ మీడియాలో మీకు చెప్పేవన్నీ నమ్మకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకపోతే యూట్యూబ్లో అయితే 5,037 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ వ్యూస్ వచ్చేసి 13K వ్యూస్ ఉన్నాయి షార్ట్స్కి. వాచ్ అవర్స్ వచ్చేసి 210 ఉన్నాయి, అవి పడిపోతున్నాయి, 206 అయిపోయినాయి మళ్ళీ.
ఫేస్బుక్ వచ్చేసి 8.3K ఫాలోవర్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి 7.8K ఫాలోవర్స్ అయ్యారు. ఫేస్బుక్, ఇన్స్టా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. నాకు దేని నుంచి 1 NP కూడా ఇన్కమ్ జనరేట్ ఇంతవరకు అవ్వలేదు. ఒకవేళ అయినా కూడా అది పర్మనెంట్ కాదు అని నాకు తెలుసు. జస్ట్ ఇది నేను చేసుకునే అంటే నా అవకాశానికి జాబ్ జననికి నేను ఒక ప్లాట్ఫామ్గా దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను. పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ జాబ్ జనని అనే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. జాబ్ జననిలో గృహిణుల దగ్గర నుంచి, హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి, వర్కర్స్ వరకు, బయట ఆఫీసర్స్ వరకు అందరికీ ఉపయోగపడే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.